హాయ్ మామ. మామ ఈరోజు సండే మామ, కొంచెం లేచి వాకింగో జాగింగో చెయ్యండి. కడుపులు పడిపోతున్నాయి రా 20 ఏళ్ళకి. నేను అట్లా జాగింగ్ అని వచ్చినాను మన చౌరస్తా మీద. వ్యూ చూడండి ఒకసారి. పొద్దున ఎంత ప్రశాంతంగా ఉంటది, కాసేపు ఆగితే మాత్రం చాలా వరస్ట్గా ఉంటది. ఎందుకంటే ట్రాఫిక్ తో నిండి పోతుంది కాబట్టి. చౌరస్తా మీద చాలా మంది వాకింగ్ వస్తారు ఈడైతే. ఇప్పటికైతే పీస్ఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. కాసేపు ఆగితే ఇక్కడ చాలా ఘోరంగా అయిపోతుంది. మళ్ళీ నడుచుకొని అయితే రాలేదు, బండి అయితే అక్కడ పెట్టినాను. అంటే కొంచెం వాకింగ్ అంటే కొంచెం వరకే కదా, మళ్ళీ అంత లాంగ్ అయితే కాదు. పోయి ఎక్కడికైనా పీస్ఫుల్ గా కూర్చున్నాము వచ్చిన బయట. సండే కదా మా కొంచెం బయటికి రండి, ట్రై చేయండి. మన కర్నూలుకి గుడ్ న్యూస్ ఏమంటే ఇక్కడ ఒక రోడ్డు పడుతుంది మామ, ఈ మొత్తం ఇట్లా. అందుకే ఇంకా ట్రాఫిక్ చాలా తగ్గొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఈ రోడ్డు వల్లే కదా మనకి చాలా ట్రాఫిక్. ఆ మొత్తం రోడ్డే మామ కొత్తగా పడుతుంది. ఇలాంటి ప్లేసుల్లోనే కదా మామ కొంచెం వ్యూ ఎత్తుక్కోవాలి ప్రశాంతంగా. ఆ ట్రాఫిక్ తో కాకుండా ఇట్లా పొద్దున రండి, కొంచెం పొల్యూషన్ తగ్గి మీరన్నా కొంచెం మనశ్శాంతిగా ఉంటారు. పోదాం వ్యూ ఎత్తుక్కుంటా. బ్యాక్ సైడ్ వ్యూ చూస్తున్నారా? రండ్రా, పొద్దున ఎంత బాగుంది చూడు వ్యూ, గ్రీనిష్. మీకు పొద్దున మూడు బాగా కావాలంటే ఇట్లాంటి చోట్ల వచ్చి కూర్చోండిరా, వాకింగ్ చేయండిరా, కడుపులు తగ్గించుకోండి. తెలుస్తుంది. ఆదివారాలైనా సోమవారాలైనా తిని పనుకుంటే కడుపులు బయటికి వస్తాయి. మన కోసము గవర్నమెంట్లు రోడ్డులు ఇచ్చి వాకింగ్ చేయండిరా, కడుపులు తగ్గించుకోండిరా అని పంపిస్తుంది. ఎంత మంచి రోడ్లు వేసి. నీకేమైందిరా? అర్థం కాదురా ఇప్పుడు. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది. మనోళ్ళకి ఇలాంటి ప్లేసులో వచ్చి కూర్చోమంటే ఏం చేస్తారు తెలుసా? పొద్దున్నే చెమ్ములు పట్టుకొని వస్తారు ఇట్లాంటి ప్లేసుల్లో కూర్చోయ్యకి. మారనరా, ఇంట్లో బాత్రూంలో పెట్టుకొని ఇట్లా దాంట్లో వస్తున్నారు కదరా. అది కూడా ఒక నేచర్స్ కాల్లే, వచ్చినప్పుడు వచ్చేసి ఇంకేం చేద్దాం. కానీ వ్యూ మాత్రం ఇట్లా చోట్ల బాగుంటది. హైవేలో కూడా ఇట్లా హైవేలో జాగ్రత్త మామ, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కర్నూలులో. గుడిసిపోతున్నాం ఇట్లా రోడ్ల మీద పోయి. జాగ్రత్త పోయేటప్పుడు. కానీ వ్యూ మాత్రం భారీగా ఉంది. ఫోన్ పడింది అనుకో జమ్ము కూడా రాదు. మనకి రిస్క్ వద్దు, ఏడాది మంచి ప్లేస్ లో పోయి కూర్చుందాం, ఏమన్నా కాఫీ తాగుతుంటాం. మామ ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ సైడ్ మన హైవేలో పక్కన ఈ సైడ్ ఒకసారి పోయి చూద్దాం. అన్ని ట్రై చేస్తేనే కదా మనకు కూడా తెలిసేది. మంగి ఇడా చూపిస్తా. చిన్న చిన్న మంకీలు చాలా ఉన్నాయిడా, చాలా మంకీస్. అట్లా కిందికి పోయి చూసొద్దాం. వ్యూ అయితే బాగుంది. నేనమ్మో ఎంత మంచి ప్లేస్ పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతాం కదా. క్లాక్ టవర్ కూడా ఉంది. ఇక్కడ ఒక గుడి ఉంది మామ, మంచి ప్లేస్ ఉంది. గుడి పక్కన వ్యూ ఇట్లుంది చూడండి ఒకసారి. ఇక్కడ అనుకున్నారు, ఇక్కడ మనం టోల్ గేట్ పోయే హైవే ఉందా, దాని పక్కనే ఈ ప్లేస్ ఉండేది. చూద్దామని నేను కూడా వచ్చేసిన. శాంతంగా ఉంది ప్లేస్ అయితే. చిమ్టూల్ బాయ్ ఆడ కూర్చున్నా, ఆడ కూర్చున్నారు చిమ్టూ బాయ్. చిమ్టు ఒక్కసారి వ్యూ చూడు మామ, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో కదా. టెంపుల్స్. చిమ్టు ముసిల్ అయిపోయింది చిమ్టు. కొరకెర్రా మీరు. పెద్ద కదా అసలైన వ్యూ అంటే. ఇక్కడ ఒక పడవ ఉంది, వేసుకొని వెళ్ళిపోవాలా లోపలికి, బాగుంటది. ప్రశాంతంగా కూర్చుందాం కాసేపు అని. ఇవి వదలడం లేదు నాకు. ఉండు. మన మంకీ బై నీళ్లు తాగి చాలా ట్రై చేస్తుంది. ఓపెన్ చేద్దాం. నేను ఓపెన్ చేస్తారా. ఇక్కడ మంకీ బై సామ్రాజ్యమే ఉంది మొత్తం ఇక్కడ. చిమ్టు చిమ్టుగా డాడ్ నుంచి వచ్చేసినాడు మధ్యలో కొరికేకి. అరే నువ్వు పోరా చిమ్టు. రే చిమ్టుగాని పట్టిస్తాను, నువ్వుగా పెద్ద తీసుకుంటే చిమ్టుగాని పట్టిస్తా. అరే చిమ్టు.
చాలా ప్రశాంతంగా ఉంది గుడి కాడ అయితే. వ్యూ అయితే అదిరిపోయింది. రండి కొంచెం వచ్చి పొద్దున గుడి ఉంది, పూజ చేసుకోండి, ప్రశాంతంగా వ్యూ ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి. ఇక్కడ పక్కలోనే స్టెప్స్ ఉన్నాయి, అందుకే స్టెప్స్ ఎక్కిపోతున్నా. పోయి ఆడ మన మంకీ బయలాకి ఫుడ్ పెట్టేద్దాం. అదే పనికి నేను పోయి బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకున్నా. కానీ మన చిమ్టు బాయలు ఎంతమంది వస్తున్నారు నా కోసం. మొత్తం తీసుకుంటే ఎట్లా? సింహం చేస్తారా? నరసింహం హెడ్, ఇది హెడ్ మాస్టర్. అమ్మ నువ్వు తీసుకో. మొత్తం లైన్ కట్టినాయి రా సార్. సరే ఏరా నరసింహం, నరసింహం కొరికేస్తుంది అందరినీ. ఎట్లా ఫస్ట్ ఫస్ట్ నువ్వు నోట్లో పెట్టుకున్నావు, మళ్ళీ వచ్చినావు. ప్లేసే బాగుంది, ఎట్లా కూర్చున్నా చూడండి. మొత్తం కబ్జా చేసుకున్నాయి. బండి అక్కడ పెట్టినా, పోయి బండి తీసుకొని